ఇంకొక చమక్ ఏదో చూసానండి మన బుక్ లో, చిరంజీవి గారి గురించి ఒకటి రాశారు. అవునవునవును. ఏంటది? ఇప్పుడు మనం ప్రేమ్ కుమార్ అని చెప్పుకున్నామే. అవును. ఆ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి చిరంజీవి సినిమాలో పనిచేశాడు. చిరంజీవి సినిమాలు పనిచేయటమే కాదు, చిరంజీవి ఫస్ట్ పిక్చర్ పునాదిరాళ్ళు. అవును. ఆ పునాదిరాళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్ వీడు. పునాదిరాళ్ళు ఫస్ట్ యాక్ట్ చేసింది, అవకాశం వచ్చింది చిరంజీవి గారికి పునాదిరాళ్ళు. బట్ రిలీజ్ అయింది మాత్రం క్రాంతి కుమారి గారి ప్రాణం ఖరీదు. సో ఆ పునాదిరాళ్ళకి వీడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. పనిచేస్తూ ఉంటే ఆ అవకాశం చిరంజీవి గారికి పునాదిరాళ్ళలో అవకాశం రావటానికి వీడి సహకారం కూడా ఉంది. సో చిరంజీవి గారిని తీసుకువెళ్ళి డైరెక్టర్ రాజ్ కుమార్ గారికి పరిచయం నేనే చేశానని తన ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నాడు ప్రేమ్ కుమార్. సరే, ఫస్ట్ టైము తనకి ఒక విధంగా సాయపడ్డాడని చిరంజీవి గారికి ప్రేమ్ కుమార్ అంటే ప్రేమ. అతను కూడా తనకి కూడా చిరంజీవితో ర్యాపోర్ట్ పెంచుకున్నాడు. ఎందుకంటే మరి ఈయన పెరుగుతాడు, హీరో అవుతాడు అని అనుకున్నాడు. వాడు ముందే గెస్ చేశాడు ఏమో. కాస్త ఆయనతో చిరంజీవి గారితో ర్యాపోర్ట్ పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ కష్టాలు మామూలే కదా. ఒకసారి డబ్బులు లేవు వీడి దగ్గర, మళ్ళీ సేమ్ థింగ్ ఎక్కడ శోభన్ బాబు గారి దగ్గర ఎలాగ ఉందో అలాగనమాట. సో చిరంజీవి గారు షూటింగ్లో ఉంటే డైరెక్టర్కి వెళ్ళిపోయాడు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక 2000 ఇవ్వండి అని అన్నాడు. డైరెక్ట్గా బాణం వేసినట్టే, అడగటం కూడా. డబ్బులు లేవో ఒక 2000 ఇవ్వండి అని అడగటం వేరు. వీడు డైరెక్ట్గా అడిగేస్తాడు. మనసులో ఏముండదు, కాస్త ఫ్రాంక్గా ఉంటాడు మనిషి. చదువుకున్నాడు, హీజ్ ఎ డిగ్రీ హోల్డర్, బీఎస్సీ చదువుకున్నాడు. వాడు హీరో అవుదామని వచ్చాడు. హీరో అవుదామని వచ్చాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు 5 వర్షం అనేసరికి చిరంజీవి గారేమో 2000 ఇప్పించారు. ఈ 2000 తీసుకుని పాండిబార్ వచ్చి ఫ్రెండ్స్ అందరిని పిలిచి వాళ్ళందరికీ డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఇచ్చేసి బ్యాలెన్స్ చూసుకుంటే చిల్లర మిగిలింది వాడి దగ్గర. ఆ 2000 ఖర్చు పెట్టేశాడు. మళ్ళీ నెక్స్ట్ డే డబ్బులు లేవు. నెక్స్ట్ డే మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాడు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నాకు మరో 2000 కావాలి అని అన్నాడు. అని అంటే చిరంజీవి గారు చూడండి, వాడు అంత చనువుగా అడగటం ఆయనకి ముచ్చటేసి, ఒరే 2000 ఇస్తాను, నిన్నే కదా 2000 తీసుకెళ్ళావు, నీకు మహా అయితే 500 ఖర్చు అవుద్ది, ఇంకా 1500 మిగులుతాయి, మళ్ళీ ఇప్పుడు 2000 ఏంటి అని అంటే, ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్కి డిన్నర్ ఇచ్చానండి, వాళ్ళకి భోజనాలు పెట్టానండి అన్నాడు. సో ఆ మంచితనం చూసి మళ్ళీ 2000 ఇప్పించి, నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో, రోజుకు వచ్చి 2000 5000 అడిగితే కుదరదు, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో అని బుద్ధి చెప్పి ఆ 2000 ఇచ్చి పంపించారు. అలాగా వాడి ఆర్టిస్టులతో, వాళ్ళు హీరోలు మనకన్నా పెద్దోళ్ళు అని కూడా ఆలోచించరు, వెళ్ళి డైరెక్ట్గా అడిగేయటమే. అలాగా అసిస్టెంట్ డైరెక్టర్స్ని అప్పట్లో హీరోలు కూడా ఆ విధంగా ప్రేమగా చూసి వాళ్ళ అవసరాల్లో ఆదుకునేవాళ్ళు. మీరు కూడా సినిమాలో చిరంజీవి గారితో కాంబినేషన్ ఉన్నాయి కదా? నేను చిరంజీవి గారి సినిమాలు చేశాను. న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, అగ్నిగుండం, క్రాంతి కుమార్ గారి సినిమాలు అన్నీ చేశాను. ఎలా ఉండేవాళ్ళండి చిరంజీవి గారు అప్పట్లో? బాగుండేవాళ్ళండి. అప్పుడు బిగినింగ్ ఆన్సెట్స్ మీతో ఉన్న ఇన్సిడెంట్లు ఉన్నాయా అని అంటే, అక్కడ మాకు పెద్దపులి క్రాంతి కుమార్ గారు, అక్కడ మాకు ఆఫీసులో ఒక మేడ మీద గ్రిల్ ఉండేది. మేము కింద నుంచి చూస్తే ఆ గ్రిల్ కనిపిస్తుంది. ఆయన ఆలోచిస్తూ సిగరెట్ కాలుస్తూ ఆ గ్రిల్లో తిరుగుతూ ఉంటాడు క్రాంతి కుమార్ గారు. తిరుగుతూ ఉంటే మేము కింద నుంచి చూసి పెద్ద పులి తిరుగుతూ ఉంది అని జోక్ చేసుకునేవాడు. సో అలాగుండేవాడు ఆయన. క్రాంతి కుమార్ అంటే అసలు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, రాఘవేంద్రరావు గారికి సెకండ్ పిక్చర్ ఇచ్చింది ఆయనే, తర్వాత కోదండరామ్ రెడ్డికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది ఆయనే,
వాసుకి డైరెక్షన్ ఛాన్స్ ప్రాణం ఖరీదు సినిమా ఇచ్చింది ఆయనే. సో హీఈస్ ఎ క్రియేటర్. ఇప్పుడు డైరెక్టరు సినిమా క్రియేట్ చేస్తాడు, క్రాంతి కుమార్ క్రియేట్స్ డైరెక్టర్స్. మంచి నావల్ చదువుతాడు, ఆ నావల్ని సినిమా తీద్దాం అనుకుంటాడు, కొత్త డైరెక్టర్స్ని కొత్త రైటర్స్ని ఎంకరేజ్ చేస్తాడు. సో ఆ విధంగా క్రాంతి కుమార్ గారి ఆస్థానంలో మేము స్థిరపడి ఉన్నాం. అప్పుడు ఒకరోజు చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వచ్చి క్రాంతి గారు ఉన్నారా అని అడిగారు. ఉన్నారండి అన్న. అలాంటి అక్కడ ఇనప బీరువా ఒకటి ఉంది, ఆ బీరువా పక్కన నుంచున్నాడు ఆయన చిరంజీవి గారు. హీరో అండి, మీరు వెళ్ళండి సార్, మీకేంటి అని అన్న. వెళ్తాను అని అంటే అంత గంభీరంగా ఉండేవాడు క్రాంతి కుమార్ గారు. హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్రొడ్యూసర్. ఎంఏ ఎల్ఎల్బి లా చదువుకున్నాడు ఆయన. లా చదువుకున్నాడు, తెలివైన వాడు, చాలా షార్పు, డెసిషన్ మేకరు. ఏదైనా ఇండస్ట్రీలో ప్రాబ్లం ఉంటే ఈయన వచ్చి అడిగేవాళ్ళు. పెద్ద పెద్ద రామానాయుడు గారు లాంటి వాళ్ళు వచ్చి ఈయనతో కూర్చొని కబుర్లు చెప్పుకుని వెళ్ళేవాళ్ళు. అప్పుడు వెళ్ళండి మీరు హీరో ఏంటనంటే వెళ్తాను అన్నది. సో అప్పుడు చిరంజీవి గారు సౌండ్ విని క్రాంతి గారు వచ్చి ఏంటా అంటే ప్రేమ. చిరంజీవి గారు అంటే చాలా అభిమానం, ప్రేమ. ఆ ప్రేమతో ఏరా అనేవాడు కానీ అంతేగాని వేరే ఉద్దేశం కాదు. తర్వాత న్యాయం కావాలి సూపర్ హిట్ అయింది. అయిపోయిన తర్వాత చిరంజీవి గారితో కెరాయి రౌడీలు తీశాడు, అది 100 days ఆడింది. తర్వాత చిరంజీవి గారితో మోసగాడు అనే సినిమాలో సోమన్ బాబు హీరో అయితే ఈయన చేత ఒక వేషం విలన్ బ్యాడ్ క్యారెక్టర్ ఒకటి వేయించాడు. తర్వాత శివుడు అనేటటువంటి సినిమా చిరంజీవి గారితో చేశాడు. చిరంజీవి గారిని చాలా మంది ప్రొడ్యూసర్స్కి ఆ సినిమాలో పెట్టుకోండి, చాలా బాగా చేస్తాడు, డ్యాన్స్ బాగా చేస్తాడు, ఫైట్స్ బాగా చేస్తాడు అని చిరంజీవి గారిని ఎంకరేజ్ చేసి ఆయన పాత్ర ఆ విధంగా ఉన్నది. అది చిరంజీవి గారికి కూడా క్రాంతి కుమార్ గారు అంటే చాలా ఇష్టం. ఆ విధంగా చిరంజీవి గారితో నా ప్రయాణం కూడా సాగింది.